తెనాలిలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మీద దాదాపు 3 నుంచి 4 వ్యక్తులు కలిసి కర్రలు, రాడ్లు తీసుకొని విచక్షణారహితంగా దాడి చేశారు. కొట్టొద్దు అని చెప్పి బతిమలాడుతున్నా పక్కన వాళ్ళు అరుస్తున్నప్పటికీ వినకుండా విచక్షణ కోల్పోయి విపరీతమైనటువంటి దాడి అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఆ 3-4 దాడి చేయడంతో కర్రలో రాడ్లు తీసుకొని దాడి చేయడంతో ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై ఇప్పుడు చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తంగా వ్యవహారానికి సంబంధించి పోలీసుల నుంచి ఇటు బాధితుల తరపు నుంచి సేకరించిన వివరాలు చూస్తే కనుక తెనాల్లో ఉన్నటువంటి సీఎం కాలనీకి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఇక్కడ బురిపాలెం రోడ్లోని ఓ డాల్ మిల్లో కూడా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే నిన్న రాత్రి సమయంలో అతను డాల్ మిల్లో కూర్చొని పని చేసుకుంటున్న సమయంలో ఒక 3 వ్యక్తులు అతనికి సమీప బంధువులుగానే ఆ 3ని చెప్తా ఉన్నారు. ఏదైతే అతనికి ఈ బాధితుడు సత్యనారాయణ ఆ డాల్మిల్లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి సంబంధించిన అతని సోదరికి సంబంధించిన భర్త అంటే బావ అవుతాడు. సత్యనారాయణకి బావ, ఆ బావకు సంబంధించిన 2 కొడుకులు సాయి మణికంఠ, సాయి కృష్ణ ఇంకో వ్యక్తి. ఈ 3తో పాటు ఇంకొక వ్యక్తి కలిసి మొత్తం 4 నుంచి కూడా 6 వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి అక్కడ డాల్మిల్లో కూర్చొని పని చేసుకుంటున్న సత్యనారాయణపై విచక్షణరహితంగా అయితే దాడి చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ దృశ్యాలు మొత్తంగా సీసీ కెమెరాల్లో అయితే నమోదయ్యాయి ఉంది. ఆ 4 కలిసి 4 కలిసి కూడా ఇతన్ని తీవ్రంగా దాడి చేయడంతో సత్యనారాయణ తీవ్ర గాయాలయ్యాయి తలకి, అట్లాగే చేతులు కూడా విరిగిపోయిన పరిస్థితి ఉంది. వీపు మీద కానివ్వండి వాతలు తేలిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి డాల్మిల్లో పనిచేస్తున్నటువంటి తోటి సిబ్బంది అందరూ కూడా అతన్ని పట్టణంలో ప్రకాశం రోడ్లో ఉన్నటువంటి ఆసుపత్రి తరలించారు. అక్కడ ఆయనకి చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక చిన్న వాగ్వాదం ఇద్దరి మధ్యన జరిగిన వాగ్వాదంలోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఉద్యోగాన్ని సక్రమంగా రాకపోవడం, సరిగ్గా పనిచేయకపోవడంతో అతన్ని మందలించాడంట. ఈ మందలించిన క్రమంలో 31వ తేదీన మందలించిన క్రమంలో అతను వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇతని మీద కక్ష పెంచుకొని సత్యనారాయణ మీద కక్ష పెంచుకొని అంటే మేనమామ మీద ఎవరైతే మేనమామ ఉన్నాడో సత్యనారాయణ నా ఉద్యోగానికి పోవటానికి కారణం మేనమామ సత్యనారాయణే కాబట్టి అతన్ని ఏదైనా చేయాలని చెప్పి కక్ష పెంచుకొని తనతో పాటు తన తమ్ముడిని అట్లాగే తన తండ్రిని మురళిని అతన్ని అట్లాగే ఇంకొక ఇద్దరిని వాళ్ళ ఊరికి సంబంధించిన ఇద్దరిని తెనాలికి సంబంధించిన ఇంకొక అతన్ని మొత్తం 6 కలిసి వచ్చి ఈ సత్యనారాయణ డాల్మిల్లో కూర్చొని పనిచేసుకుంటున్న సమయంలో అతని మీద కూడా విచక్షణ రహితంగా కర్రలు రాడ్లతో దాడి చేసిన పరిస్థితి ఉంది.